మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీకి సమయం దగ్గర పడిందా? చిరంజీవి బీజేపీలోకి వెళ్ళబోతూ ఉన్నాడా? ఒకవైపు పవన్ కళ్యాణ్ని, మరొక వైపు చిరంజీవిని పెట్టుకొని తెలంగాణ హస్తగతం చేసుకోవడానికి అమిత్ షా ఆడుతున్న ఒక పెద్ద మైండ్ గేమ్ ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. చిరంజీవిని ఈ రోజున తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలిశారు. ఎందుకు కలిశారు అనంటే 12 సంవత్సరాలుగా మోడీ ప్రధానమంత్రిగా ఉండి సాధించిన అభివృద్ధి ప్రగతి మొత్తాన్ని మహాజన్ అభియాన్ కింద ఆయన్ని కలిసి ఆయనకి వివరించే ప్రయత్నాలు చేయటానికి ఈ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కలిశారు అనేది బయటకు చెబుతున్న సాకే. నిజంగా బీజేపీలోకి చిరంజీవిని తీసుకోవాలనే ఒక ఉద్దేశం అయితే ఇప్పుడు అమిత్ షాకు వచ్చింది. పవన్ కళ్యాణ్ని తెలంగాణలోకి ఎంట్రీ చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ధీటుగా చేరటానికి కానీ, లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న ఈ ఓటర్లని ఆకట్టుకోవటానికి చేసే ఒక ప్రయత్నం కూడా కనపడింది మనకి గతంలోనే. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశాడు. కాకపోతే దానికి కాంగ్రెస్ పార్టీ అడ్డం పడింది. అక్కడి నుంచి ఇక మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనే విభేదాలు కూడా రావటం మొదలుపెట్టాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి మరీ ఒక మీటింగ్ పెట్టాడు. అక్కడ అసలు ప్రాంతీయవాదంతో ఏర్పడిన ఒక ప్రాంతీయ పార్టీ జాతీయవాదాన్ని వివరిస్తూ మరి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మీటింగ్ పెట్టాడు అనగానే చాలా అనుమానాలు అటువైపు వచ్చాయి. ఇక దీంతో చిరంజీవి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా వచ్చింది. దాంతో ఇప్పుడు తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ చిరంజీవిని కలిసి ఆయనకు ఒక పుస్తకం ఇచ్చి ఏదో కొంత మాటామంతి నడిపాడు అనగానే ఇక అనుమానాలకు తావే లేకుండా పోతుంది. కాకపోతే ఇక్కడ నరేంద్ర మోడీ 12 సంవత్సరాలుగా సాధించిన ప్రగతి ఇప్పుడు కొత్తగా చిరంజీవికి వివరించాల్సిన అవసరం ఏముంది? వేరే ఎవరికి వివరించింది చిరంజీవికి మాత్రమే ఎందుకు వివరిస్తారు? పోనీ చిరంజీవి ఏమైనా చిన్నపిల్లాడా? ఈ విషయాలన్నీ ఏం తెలియవా? జరుగుతున్న రాజకీయ ఈ పరిణామాలు మొత్తం తెలుసుకోకుండా ఉంటాడా? అంటే అలాంటిదేం కాదు. చిరంజీవి కూడా ఆల్రెడీ ఒక పార్టీ పెట్టాడు. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. తర్వాత ఈ రాజకీయాలు మనకు సరిపడవు అన్నట్టుగా ఆయన స్తబ్దుగా ఇంట్లో ఉంటున్నాడు. కాకపోతే ఆయనకేం రాజకీయాలు తెలియని చిన్నపిల్లాడైతే ఏం కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చి వివరించి ఆయనకి చెప్పాలని అంటానికి. కాకపోతే గతంలో మీరు గుర్తు చేసుకుంటే ఒకసారి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కలిశాడు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రసక్తే లేదు. ఎక్కడ చూసినా సరే ఇదిగో ఈ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ ఇక్కడ మెగా కుటుంబం చుట్టూతో బీజేపీ తిరుగుతూ ఉంది. దీనికి కారణం ఏమిటి అని అంటే ఇక్కడ తెలంగాణలో వాళ్ళ కొంచెం ప్రభావం చూపిస్తారు కాబట్టి సినిమా హీరోలు గతంలో ఇది ఎటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కిందే ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజెంట్ హీరోలు కాబట్టి వాళ్ళకి ఇక్కడ కూడా చాలా అభిమాన సంఘాలు అభిమానులు ఉంటారు. దాన్ని క్యాష్ చేసుకోవటానికి ఇప్పుడు తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలంటే చిరంజీవి కూడా దీనికి తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడు అని చెప్పాల్సిన అవసరం ఇప్పుడు మరి బీజేపీకి కూడా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీనో బీఆర్ఎస్ పార్టీనో నిలువరింపజేసి బీజేపీ పైకి రావాలి అని అంటే ఏ రకంగా రావాలి అనేది చూసుకోవాలి. కాకపోతే సౌత్ ఇండియా మొత్తంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం బాగా కనపడుతుంది. అయినప్పటికీ కానీ చిరంజీవి కాంగ్రెస్ వైపు వెళ్ళే ప్రయత్నం చేయట్లా. ఎందుకంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూటమితో ఉన్నాడు కాబట్టి కూటమికి జనసేనకి చిరంజీవికి ఏ సంబంధం లేకపోయినా నాగబాబు అన్న కూటమి తరపున జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీ అన్న అయ్యాడు. మరి చిరంజీవి అది కూడా కాలేదు. కాకపోతే ఏదో ఎమ్మెల్సీ కాకపోతే రాజ్యసభ సీట్ అన్న ఇమ్మంటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కూడా అసలు చిరంజీవికి రాజ్యసభ సీట్ ఇవ్వటానికి కూడా సంసిద్ధంగా ఉంది అనేది కూడా కనపడుతుంది. ఈ సమయంలో మరి తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవిని కలిశాడు అనగానే వెంటనే ఈ వేరే సంకోచమే ఉండదు. దీని వెనక ఖచ్చితంగా ఒక స్కెచ్ ఉండి తీరాల్సిందే అనేదే అందరూ ఆలోచిస్తారు. అంటే ఇందులో మరి ఇప్పుడు బీజేపీ అవలంబిస్తున్న విధానాలు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను పూర్తిగా తుడిచిపెట్టేయటానికి, మహారాష్ట్రలో మళ్ళీ పుంజుకుంటాదేమో ఉద్ధవ్ ఠాకరే శివసేన అని చెప్పి దాంట్లో కూడా చీలికలు తీసుకొని రావటానికి, ఇక ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎస్పీ మీద కూడా పడి అందులో ఉన్న ఎంపీలను కూడా చేల్చడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో వచ్చేటప్పటికి
బీజేపీ గెలుచుకోవటానికి సార్వత్రిక ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ ఆ ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏం ప్రభావం లేదు, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏం ప్రభావం లేదు. అలాంటి ప్రభావం లేకుండా ఇక బీజేపీ తెలంగాణలో ఎలా అభివృద్ధి చెందుతుంది అంటే దానికి కొన్ని మ్యానిపులేషన్స్ కావాలి, కొంత బలం కావాల్సిన అవసరం ఉంది. ఆ బలాన్ని చేకూర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని ఇక్కడ తెలంగాణలో ప్రయోగించబోతున్నారు. ఇప్పుడు జనసేన తరపున మరి చిరంజీవి వస్తే బాగుంటుందో లేదో అనుకున్నారేమో, లేకపోతే బీజేపీలోకి వస్తే చిరంజీవిని సీఎం క్యాండిడేట్గా చూపించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఫ్రంట్ ఫేస్గా పవన్ కళ్యాణ్ చూపిస్తే అంతగా ఏం బాగోదు. ఆంధ్ర రాజకీయాల్లో ఉండి ఇక్కడ తెలంగాణలో కూడా ఏళ్ళు పెట్టి గెలుగుతారా అని అంటారు కదా. అందుకని సీఎం క్యాండిడేట్గా చిరంజీవిని పెట్టుకుంటే బీజేపీకి ఇంకే ఎటువంటి సంకోచం లేకుండా పోయింది. అది కాకుండా చిరంజీవికి ఇప్పుడు ఉన్న ఫేమ్ ఏం తగ్గిపోలేదు కదా. ఆయన సినిమాలు, ఇక ఆయన ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఒకవైపు చిరంజీవి ఫ్యాన్ క్లబ్, మరొక వైపు జనసేన సైనికుల యొక్క బలం, వీటన్నిటిని ఉపయోగించుకొని ఇప్పుడు బీజేపీ ఏదో రకంగా తెలంగాణలో పాగా వేయాలని చూస్తుంది. దానికోసం పిన్ పాయింటెడ్గా ఎవరిని కావాలంటే వాళ్ళని, ఎంత చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు పట్టుకొని వస్తానే ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీలోకి చిరంజీవి వెళ్ళే అవకాశం ఉంది. ఈడ తెలంగాణ బీజేపీకి ఆయనే సీఎం క్యాండిడేట్గా అయినా కూడా ఏం ఆశ్చర్యం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.